ఒక్కొక్కసారి నీవే చెబుతున్నావు, సాతానుడు నాకు ఈ శోధన పెట్టాడు, ఎంత కాలం ఉంటుందో, అలసిపోతున్నానయ్యా. ఈ మనుషులు సంవత్సరాల కొద్దీ నన్ను బాధిస్తున్నారు, వారి మాటల చేత, వారి క్రియల చేత తట్టుకోలేకపోతున్నా, ఎంత కాలం అలసిపోతూ ఉంటున్నా. ఒక్కొక్కసారి జీవితంలో మనం లోకము నుండి కూడా ఎన్నో వస్తూ ఉంటాయి. ఆత్మీయంగా జీవించేటువంటి బిడ్డలు ఎవరైతే ఉంటున్నారో, నీతి నిజాయితీగా జీవించే బిడ్డలకు లోకము ద్వారా, సాతానుని ద్వారా, మనుషుల ద్వారా కొన్ని శ్రమలు వచ్చినప్పుడు ఈ శ్రమల చేత ఒక్కొక్కసారి మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే అలిసిపోతూ కృంగిపోతూ ఉంటాడు. అలాగ అలిసిపోయినటువంటి వ్యక్తికి నెమ్మదినిచ్చేది, ఆదరణ కలిగించేది, కాస్త అలాంటి వ్యక్తి యొక్క అలసటనంతా తీసివేసేది ఏది అంటే నీళ్లకు సూచనగా ఉన్న పరిశుద్ధాత్మ. నీళ్లకు సూచనగా ఉన్న పరిశుద్ధాత్మ. రోజంతా కష్టపడి దేహం అలసిపోతే నీళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగగలిగితే అది ఎంతగా నీకు ఆదరణ కలిగిస్తూ ఉంటున్నదో, సొమ్మసిల్లిపోయిన నీ జీవితానికి ఎంత నెమ్మదిని ఇస్తూ ఉన్నదో, అదే రీతిగా దేవుని కోసము నీవు జీవించేటప్పుడు, దేవుని నుండి పొందుకున్నటువంటి ఆత్మీయత కోసం నీవు జీవించేటప్పుడు, ఎన్ని విధాలుగా శ్రమలు నిన్ను చుట్టుముట్టి నిన్ను బాధించినప్పుడు, ఆ బాధలో నువ్వెంత సొమ్మసిల్లిపోయినా నీళ్లకు సూచన ఉన్న పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వెళ్ళితే సొమ్మసిల్లిపోయిన వ్యక్తులకు అది ఏమిస్తుంది? నెమ్మదిని ఇస్తుంది.